తారుమారైపోతున్నాయి ప్రియులారా. జీవితాలు తారుమారైపోతున్నాయి. టెంప్టేషన్స్ వల్ల జీవితాలు తారుమారైపోతున్నాయి. ఏమిటి టెంప్టేషన్? కొంతమందికి ఏం టెంప్టేషన్ ఉంటుంది తెలుసా? డబ్బు 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 సంపాదించాలి 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 సంపాదించాలని సంపాదించే పనిలో ఉన్నప్పుడు తినేది కూడా మర్చిపోతావు. భర్త భార్య బిడ్డలను కూడా మర్చిపోతారు సంపాదనలో పడి. పరిగెత్తి పాలు తాగకంటే నిలబడి నీళ్ళు తాగటం మంచిది అంటారు. విన్నారా ఈ మాట? కారణం ఇదే. ఎక్కడికో వెళ్ళి సంపాదించాలని బిడ్డలను వదిలేసి భార్యను వదిలేసి భర్తలను వదిలేసి చాలామంది విదేశాలు వెళ్ళిపోయారు. అవునా కదా? మనకెళ్ళి లేరు, కానీ ఇటు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో అందరూ లేడీస్ జెంట్స్ దుబాయ్ వెళ్ళిపోతారు కుటుంబాలను వదిలేసి, ఏదో సంపాదించాలని. డబ్బు మీద వ్యామోహం. ఏం జరుగుతుంది? వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు, వీళ్ళు ఇక్కడే ఉండిపోతున్నారు. తల్లి జాడ పిల్లకుంటలేదు, పిల్ల జాడ తల్లి కుంటలేదు. చాలా 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 ఇబ్బందులు కలిగిపోయి చివరికి ఏం జరుగుతుంది? పరుల పాలైపోతున్నారు పిల్లారా. ఉండాది అప్పులైపోయి ఉండాది అమ్ముకొని చెట్టుకొకరు పుట్టుకొకరికి అయిపోతున్నారు. కారణం ఏంది? డబ్బు మీద వ్యామోహం. నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళి సంపాదించాలనుకునేది నువ్వు ఊర్లో ఉండి కూడా సంపాదించవచ్చు. అవునా? కరెక్ట్గా పనికి వెళ్ళావంటే పనికి వెళ్ళి వచ్చినటువంటి జీతం నువ్వు కరెక్ట్గా ఉంచుకోగలిగితే చాలు రోజు. కానీ మనం అలా ఆలోచించాం. మన మీద ఉన్నటువంటి ఏలుబాటు చేస్తున్న సాతాను రకరకాలుగా మన ఆశలను కలిగించి మనల్ని దేశాంతరం తిప్పుతూ ఉంటుంది. ఒక్కొక్కడిని ఆలోచనలు ఎలా చేస్తుందంటే సాతానుడు ప్రపంచం మొత్తం తిప్పుతూ ఉంటుంది. ఏముండదు మళ్ళీ మన దగ్గర, కానీ మన ఆలోచనలు ఎలా ఉంటే ప్రపంచం మొత్తం తిప్పుతూ ఉంటాయి. నేను కూడా అనుకుంటా ఉంటా అప్పుడప్పుడు, నాకు కూడా ఒక మంచి ఇన్నోవా ఉంటే బాగుండని. జేబులో డబ్బులు కూడా లేవు. అట్టా మీరు అనుకోరా? మీకు కావాల్సింది ఏదన్నా మన దగ్గర ఉండవు, కానీ మన ఆలోచనలు అలాంటి. నా ప్రియమైనటువంటి వారులారా, కానీ ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సేవకుడి దగ్గర నువ్వు కానీ నిలబడగలిగితే, దేవుని సేవకుడి దగ్గర నువ్వు ఉండగలిగితే ఆ ఆశీర్వాదమే వేరుగా ఉంటుంది. అసలుకి దేవుని సేవకుడిని ఆశీర్వదించాడంటే నువ్వు ఇక తిరుగులేదు, నీకో తిరుగులేదు. కారణం ఏంటి? దేవుడే నిన్ను ఆశీర్వాదకర్తగా చేస్తాడు. చూడండి ఆ మాట మరొకసారి చదువమ్మ మాట. ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి. తన సన్నిధి చూడండి, తన సన్నిధి అంటే ఏంది? మందిరం. చాలా మంది పనులు భారం పెట్టుకొని మందిరాన్ని విడిచిపెడతారు, పనుల భారాన్ని పెట్టుకొని. పని, వ్యాపారం, ఉద్యోగం దేనికోసం? ఇది డబ్బు కోసం కదా. ఈ డబ్బు నువ్వు అక్కడికి వెళ్ళి సంపాదించాలనేటువంటి ఉద్దేశం దేవుని సన్నిధిని విడిచిపెట్టి. సో దేవుడు మొదట నన్ను వెతుకు, నా రాజ్యాన్ని వెతుకు అన్నాడు. నా నీతిని వెతుకు, నా రాజ్యాన్ని వెతుకు. తర్వాత నువ్వు ఏది ఎతకాలో, ఏది కావాలో అదంతా నీకు సమృద్ధిగా దొరికిద్దని చెప్పాడు. కానీ మనం
ఆయన సన్నిధిని వెతకకుండా, ఆయన సన్నిధిలో మనం ఉండకుండా మన ఇష్టానుసారమైనటువంటి పనులు మనం పెట్టుకొని మనం వాటి కోసం పరిగెత్తినప్పుడు మరి దేవుని సన్నిధి మిస్ అయితే, దేవుని ఆశీర్వాదం మిస్ అయితే నీ పరిస్థితి ఏంటి? నువ్వెంత సంపాదించినది చిల్లి సంచులు వేసుకున్నట్టే కదా, చిల్లి గోతంలో వేసినట్టే కదా. పంట కోసావు, ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా పొలం ఆ వేరుశనగ పంట కోసేసావు. ఒక్కసారి సడన్గా వాన వచ్చి భయంకరమైన వాన కురిసిందంటే మొత్తం ఏమైపోతే, బాగా పండిందిలే వరి అనుకుంటే ఒక్కసారి గాలి అట్ట కొట్టిందంటే మొత్తం ఓదులు పడిపోతే పరిస్థితి ఏంది? జరుగుతుంది ఇప్పుడు అదే కదా. చాలామంది రైతులు చెప్తున్నటువంటి మాట, చేతికొచ్చిన పంట చేజారిపోయిందని. కారణం ఏంటి? దేవుని భయము లేదు, దేవుని భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు. దేవుని సన్నిధి జరుగుతుంది కదా, దేవుని యొక్క పరిశుద్ధ దినము కదా, ఈ పరిశుద్ధ దినములో నేను దేవుణ్ణి ఆరాధించాలి కదా, ఈ పరిశుద్ధ దినంలో దేవుణ్ణి నేను గణపరచాలి కదా, ఈ పరిశుద్ధ దినంలో దేవుని నేను మహింపరచాలి కదా. ఇదిగో దేవుణ్ణి మహింపరచకుండా, దేవుణ్ణి గణపరచకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా మరి నువ్వేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నావు? డబ్బునా? నువ్వు ఆరాధించేది ఎవరిని? డబ్బునా? లోకాన్నా? లోకాన్ని ఆరాధించడం, లోకంలో ఉన్న వాటి కోసం వెళ్ళి, లేక లోకాన్ని ఆరాధిస్తూ డబ్బుని ఆరాధిస్తున్నటువంటి వాడివైతే నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించాడు. చూడండి, లోకాసు వార్తలో మీరు తీయొద్దు, నేను చెబుతున్నా. లోకాసు వార్త 19వ అధ్యాయం అంటుంది, ఒకడు ధనవంతుడంట విస్తారమైనటువంటి పంటను పండించి విస్తారమైన పంటను కోసుకొని వచ్చి ఇంటికాడ పెట్టి వాడు ఎవరిని ఆరాధిస్తున్నాడు? ఎవరిని ఆరాధిస్తున్నాడు? ఓ నా ప్రాణమా, తినుము త్రాగము సుఖించుము, నీకు చాలా సంవత్సరాలకి నేను ఈ పంటను చేకూర్చాను, ఇక నా ప్రాణమా నువ్వు తిను త్రాగు సుఖించని ప్రాణాన్ని ఆరాధిస్తున్నాడు. ఈ మాట విన్నాడు దేవుడు. వెంటనే ఏమన్నాడు? ఒరే ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నా, వచ్చే అన్నాడు. ఇంకా మొత్తం కొలాప్స్ అయిపోయింది. చచ్చిపోతే ఇంకో ఉపయోగం ఉంటుందా? విమానం కొనుక్కొచ్చి ఇంటి ముందు పెట్టుకొని చచ్చిపోతే ఉపయోగం ఉందండి? ఉందా? వాళ్ళని ఏమంటారు? చాలామంది ఇలాగా వెళ్ళినోళ్ళు యాక్సిడెంట్లు, అంటే ఈ విమానం కొనటానికి కాదు, కొన్ని ఆశల కోసం వెళ్ళినోళ్ళు చనిపోయి వచ్చి నాకు అంటారు, అమ్మో ఏదో తెద్దామని పోయాడమ్మా, ఇట్ట అయ్యాడమ్మా అంటారు. అవునా కదా? వినలేదా మీరు? ఏడుపులు, ఆ ఏడుపులు ఎప్పుడు? నీకు ఆశీర్వాదం కావాలంటే మొదట దేవుని సన్నిధిని వెతకాలి. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఉండి, దేవుని సన్నిధిలో నువ్వు దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి గణపరిస్తే ఆశీర్వాదం ఎడకపోయిద్దో తెలుసా? ఎడకపోయిద్ది. ఎక్కడికి పోదో నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నన్ను తిను, నన్ను ఉపయోగించుకో, నన్ను తిను, నన్ను ఉపయోగించుకో అని. ఏమండి, అసలు ఆశీర్వాదం అంటే ఏందో తెలుసా? నువ్వు సజీవుడిగా ఉండటమే ఆశీర్వాదం. హల్లెలూయా, అవునా కదా? నువ్వు సజీవుడిగా ఉండటమే ఆశీర్వాదం. సాతాను ఏం చేసింది తెలుసా? గలిబిలి చేస్తూ ఉంటుంది. కొన్ని శ్రమలు వస్తాయి, శారీరకమైన బలహీనతలో, మానసికమైన ఒత్తిడిలో, అప్పుల బాధలో, ఇవన్నీ సాతానుడు కలిగిస్తుంది మనల్ని. టెంప్ట్ చేసి అవన్నీ కూడా టెంప్ట్ చేయబట్టే అవల్ని కాయ కొనుక్కుంది. ఏమొచ్చింది? శరీర బాధ, మానసికమైన బాధ, ఆర్థికమైన బాధ. అమ్మా, శరీరమైన బాధ, మానసికమైన బాధ, ఆర్థికమైన బాధ. ఆర్థికమైన బాధ ఎప్పుడొచ్చింది? ఎట్లా వచ్చింది పాస్టర్ గారు అని అడిగితే చెబుతా నేను. అవునా కదా? ఆర్థికమైన బాధ ఎలా వచ్చిందంటే, అవ్వ ఏం చేయాలా? పని చేసుకోవాల్సిందేగా. అప్పుడు దాకా పని చేసిందా? పండు తినకముందు పని చేసింది ఏమన్నా? ఇదిగో ఇది పుల్ల అనుకోండి అంటారు తల్లి, ఇటు పుల్ల తీసి అటు పెట్టడీడికి వచ్చేదలకే అన్నం కూర వండి పెట్టాలంట అంటారు తల్లులు. ఎంతమంది అన్నారు మీలో కదా? ఇట్ట పుల్ల తీసి అటు పెట్టడీడు ఆర్డర్ వేసి వెళ్తున్నాడు, వచ్చేదలకి కోడిగుడ్లు కూర వండు, చికెన్ కూర వండు అని.
ఓకే, దేవుని స్తోత్రం. సహోదరికి టచ్ అయింది. వెరీ గుడ్. నువ్వు అన్నావా? వెరీ గుడ్. ఒప్పుకుంటే మంచిది. అది దేవుడు మిమ్మల్ని మీకు తెలియపరచడానికే కదా ఈ వాక్యం దేవుడు మాట్లాడేది, అంతేనా కదా? మీ ఇవన్నీ ఒప్పుకొని విడిచిపెడితే నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన ధనం, నూతన బలం, నూతన ఉద్దేశాలు అన్నీ దేవుడు మీకు నూతనంగా ఇస్తాడు. పాతవన్నీ వదిలేసేయండి, ఇంకంత క్రొత్తగా ఉండాలా. పాత వదిలేయమన్నానని వెళ్ళి రక్తం, బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తం ఇవ్వకండి. గొడ్లు వేయండి పర్వాలేదు, కానీ కొంతమందికి రక్తం ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే ఫ్రెష్ మళ్ళీ క్రొత్త రక్తము ఇంక్లూడ్ అయింది. ఈ అవ్వమ్మ ఆదాం కూడా ఒక్క పుల్ల తీసి పక్కన పెట్టేవాళ్ళు కాదు అప్పుడు ఏదేను వనంలో ఉంటే. ఎప్పుడైతే వీళ్ళు చేయొద్దన్న పని చేశారో ఇక కష్టపడి పనులు చేయాలి. వాళ్ళు పనులు చేసింది కాక అవ్వకి ఇప్పుడు ఏం చేయాలా? కష్టపడి కనాల బిడ్డలని. ప్రసన్న వేదన, కష్టం, మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి, ఆర్థికమైన ఒత్తిడి. శారీరకమైన ఒత్తిడి ఏంది? గర్భం. గర్భాన్ని ఎలా కనాలా ఎట్టా నొప్పులు, అమ్మో అమ్మో అమ్మ అని. మానసికమైన ఒత్తిడి, ఏం జరిగిద్దో. ఆర్థికమైన ఒత్తిడి, ఏం తినాలో. ఇవన్నీ టెంప్ట్ కలిగించినటువంటి సాతానుడి ద్వారా వచ్చబడాయి. మనకు కూడా అప్పుడప్పుడు టెంప్టేషన్ అవుతాం. తినకూడని తిన్నామంటే పడతాం బాధ. ఒక పలావ్ తింటే పర్వాలేదు, రెండో పలావ్ కూడా తింటే ఇక నాకులాగా అటు కూర్చోలేక ఇటు కూర్చోలేక. అవునా కదా? అందుకనే ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. అవునా? ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఒక పలావ్ పర్వాలా, ఒక పర్వ అందరం తింటాం, కడుపు నిండి తింటాం. ఈ మధ్యకాలంలో తినలేకపోతున్నాంలే, కానీ ఒక 10 సంవత్సరాల ముందు, లేక ఒక 5 సంవత్సరాల ముందు అయితే లెక్క లేకుండా తినేస్తాం. ఇప్పుడు తినొచ్చు కానీ భయం, ఏం జరిగిద్దో అని. సరే, ఓ పలావ్ తినేసి రెండో పలావ్ ప్యాకెట్ కూడా తినడానికి ప్లాన్ చేసి తినేసామనుకో, అది కూడా ఇంకా ఫుల్ అయిపోద్ది. ఏడదాకా వచ్చేసిద్ది. ఏడదాకా వచ్చినాక అటు కదలలేము ఇటు కదలలేము, శ్రమలో. అత్యాశ అది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆశీర్వాదం ఎక్కడికి పోలేదు, నీ చుట్టూనే ఉండిద్ది. కానీ నువ్వేం చేయాలా? గ్రహింపు నీకు ఉండాలా. అందుకని గ్రహింపు కలగటానికే ఈ మాటలు దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఏమని తెలుసా? ఎవరి ద్వారా నీకు ఆశీర్వాదం తెలుసా? దేవుని సేవకుడి ద్వారా. నువ్వు దేవుని సేవకుడు మాట వినకుండా విస్తారమైన పనులు పెట్టుకొని, విస్తారమైనటువంటి ఉద్దేశాలు కలిగి, విస్తారమైనటువంటి మాటలతో ఎవరెవరో ఏదో చెబితే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఏడాడుకో వెళ్ళాలని నువ్వు ఆలోచన చేస్తావు చూడు, అప్పుడు ఇవన్నీ నీకేమైతే చుట్టుకొని నిన్ను పీడిస్తూ 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 ఉంటాయి. సందర్భం వచ్చింది, మరి చెప్పాలా? సాక్ష్యం కూడా చెప్పాడు కాబట్టి నేను ఓపెన్ అవుతున్నానా, చెబుతున్నాను. హనీకి క్రాప్ మొక్కుబడి చేసుకున్నారు. తల్లిదండ్రులు చేసుకోవాలా, మేనత్త మేనమామ చేసుకున్నారు మొక్కుబడి. వాళ్ళని సాతాను టెంప్ట్ చేసింది. ఆదివారం కదా, బాగుండేది, రేపు పనికి వెళ్ళొచ్చు, ఈరోజు అయితే ఖాళీ కదా, వెళ్దాం పదా అని చెప్పి వాళ్ళని టెంప్ట్ చేస్తే వాళ్ళు వీళ్ళని టెంప్ట్ చేశారు. పద వెళ్దాం పదండి, లేకపోతే మేము రావు, నెక్స్ట్ మండే, ఆదివారమే మాకు ఖాళీ, రండి అని చెప్పేసి వెళ్ళారు. నేను బతిమలాడే పాస్టర్ని కదా, కాళ్ళు పట్టుకోవాలా, గడ్డం పట్టుకోవాలి. నేను బతిమలాడా, వెళ్ళగాకండి, సాయంకాలం వెళ్ళండి, లేకపోతే రేపు వెళ్ళండి. మరియమ్మ ఆడ ఉండదా? గుణదల్లో ఉండదా మరియమ్మ? లేకపోతే ఖరాబ్ చేసేవాళ్ళు ఉండరాడా? ఉంటారు కదా. సెలువు కూడా ఉండిద్ది. అవి ఎక్కడ కొండ కూడా ఎడకపోదు. కానీ వీళ్ళు పోకపోతే కొండ వెళ్ళిపోయిద్దాము, మరియమ్మ వెళ్ళిపోయిద్దాము, సిలువ వెళ్ళిపోయిద్దాము అని వీళ్ళు బాధపడిపోయారు. సరే, నేను చెప్పాను, బతివులాడా వెళ్ళొద్దు అని. సరే వెళ్ళారు.
ఎల్లకెళ్ళక మళ్ళీ వెళ్తుంటే ఫైనల్గా నేను ఇంకో మాట కూడా ఇలాగ చెప్పా. ఏమని చెప్పింది తెలుసా? తిరిగి కేసు మళ్ళీ నా దగ్గరికే రావాలని, నా దగ్గరికే వచ్చింది కేసు, గుర్తుపెట్టుకోండి అని. దేవునికి మహిమ కలుగుగా ఆమేన్. ఈ చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళ జీవితాలు అయిపోయింది, ఇంక జరగదు వాళ్ళకి. ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు జాగ్రత్త పడతారనే చెప్పాను నేను, సరేనా? దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఏడాడుకో వెళ్ళాలనేటువంటి ఆలోచనలు మీరు కలిగి ఉండకూడదు అనే మాట కోసం చెప్తున్నా. సందర్భం వచ్చింది గనక పెద్ద అమ్మాయిని తీసుకెళ్ళాడు, చిన్న అమ్మాయికి చిన్న పొక్కు వచ్చింది. మరి ఆ అమ్మాయి అంటికలు ఎవరు ఇచ్చారు? అక్కడ ఎక్కడిచ్చారు? ఏడుతా ఇచ్చారు కదా. అట్లా చివరికి నా దగ్గరికే వచ్చింది కేసు. ప్రార్థన చేశాం, దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. ఆ బిడ్డల చుట్టూ దేవుడి యొక్క కృప కాపుదల ఉంది. ఇదే కృప. చూడండి, దేవుని సన్నిధికి నువ్వు విడిచిపెట్టావంటే, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఏదో దొరికిందని లబక వెళ్ళావంటే అక్కడ అవమానము, నిందలు, అపహేళనలు తప్ప ఏది కూడా నీకు ఉండదు. నేను 24th నైటు డిసెంబరు, అదే క్రిస్మస్ రోజు ప్రారంభ ప్రార్థనలో లేనని ఎంత బాధపడ్డానో నా శారీరకమైన బలహీనత కోసం. ఇప్పుడు కూడా బాధపడతానే ఉంటా. ప్రారంభ ప్రార్థనలో లేనని దేవుడిని క్షమాపణ కోరుకుంటా ఉన్నాను. ఎప్పుడు అడుగుతానే ఉంటాను, నన్ను క్షమించాయని. చూడండి, ఎవరంట ఆశీర్వదించింది? దేవుని సేవకులు. అర్థమైందా? దేవుడే స్వయంగా చెప్పి, దేవుని సేవకుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి నువ్వు ఎవరి కోసం, ఏ ఆశీర్వాదం పొందాలని వెళ్తున్నావు? నువ్వు ఏ ఆశీర్వాదం నీకు దొరికిద్దని వెళ్తున్నావు? దేవుని మందిరంలో దేవుని సేవకుడిచ్చే ఆశీర్వాదం కన్నా బయట నీకు ఏ ఆశీర్వాదం దొరికింది చెప్పు? ఏ ఆశీర్వాదం? అయ్యా పనికి వెళ్తే 2000 నాకు కూలైతే 4000 ఇస్తున్నాడు. ఓకే, 4000 వస్తాయి నీకు. ఆ 4000 నీ దగ్గర నిలబడతాయా? 8000 ఖర్చు అవుతుంది ఇక్కడ హాస్పిటల్లో. నీకు బాగానే ఉండొచ్చు, నువ్వు ఇంటికి రాగానే నీ పిల్లలు పడిపోవచ్చు, వాళ్ళని వేసుకొని ఏడుతా పరిగెత్తాల్సి వచ్చింది. ఈ బాధ నీ కంటికి కనపడతానే ఉంటాయి ఇవన్నీ. కానీ ఏం చేస్తావు? వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నావు. నువ్వు అవలంబించకుండా దాటేసి వెళ్ళిపోతున్నావు. అందుకే నీకు ఈ మధ్యాహ్న కాలం దేవుడు ఈ వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని సేవకుడు ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలి తప్ప మరెవరి ద్వారా నీకు ఆశీర్వాదాలు దొరకవు. గుర్తుపెట్టుకో. ఈవెన్ నీ తల్లిదండ్రులతో కూడా దొరకవు నీకు. ఈవెన్ నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ ఎవరు నిన్ను ఆశీర్వదించలేరు. దేవుడు మాత్రమే తప్ప. దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుని సేవకుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. వెంటనే ఇచ్చేస్తాడు దేవుడు నీకు. అవి నువ్వు పొందుకోవాలంటే నీకు సమయం పట్టిద్ది. చదువమ్మా మరొకసారి ఆ మాటని. ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. తన సన్నిధి నీకు ప్రకాశింపటం అంటే, ప్రకాశింపజేసి అంటే వెలుగు. నీలో ఏముంది? చీకటి. ఈ చీకటి వెలుగుని చూడలేదు. చీకటి అంటే ఏంటి తెలుసా? సాతాను నిన్ను రకరకాల ఉచ్చులు వేసి, రకరకాల వలలు వేసి నీకు అటు తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళి అడిదిప్పి చివరికి ఆడ తీసుకొస్తా నిన్ను నిలబడ్డ కాడికే వస్తావు. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పి ముందుకు పోతా. టైం ఎంత అయిందమ్మా? 2:30. సరే, 2:30. రైట్, మంచిది. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. చూడండి, చేపలు పట్టే వాళ్ళని చూసారా? ఒకసారి
చేపలు పట్టే వాళ్ళని చూస్తే వల తీసుకొని చుట్టూరు తిరుగుతారు, మళ్ళా చివరికి వచ్చి అక్కడే వేస్తారు వల. అవునా కదా? చేపలు పట్టేవాళ్ళు అది ఆ పనే. అట్టా చూసుకుంటా పోతే పిల్లరా, మనం ఏడాడుకో వెళ్తాం కానీ ఉన్న స్థలంలోనే మనకి ఏం జరుగుతుంది? బ్లెస్సింగ్ దొరికిద్ది. అందుకనే పడిపోయిన చోటే వెతుకు, పడిపోయిన చోటే దేవుడు నిన్ను లేవనెత్తాడని. దేవుడు పడిపోయిన చోటే నిన్ను లేవనెత్తాడు. నువ్వే స్థితిలో పడిపోయావో, ఎక్కడ పడిపోయావో అక్కడి నుంచే దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు. ప్రజలందరూ చూస్తుండగా, దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళని ప్రజలందరూ చూస్తుండగా వాళ్ళ పేదరికంలోనే ఉండొచ్చామో. మేము పనికి వెళ్ళి బాగా సంపాదించాం, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళి ఏం సంపాదించలేదు, ఉన్నది బాగొట్టుకున్నారు అని చాలామంది అనుకోవచ్చు. చూడండి, ఉదాహరణకి దానికి కూడా ఉన్నది. ఏబుని తీసుకోండి. ఏమేం చేశాడు? ఆ పవిత్రతని, ఆ పరిశుద్ధతని విడిచిపెట్టలేదు. తన భార్య తిడుతుంది, తన స్నేహితులు తిడుతున్నారు, అక్కడ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా తిట్టుండొచ్చు. ఏందిరా స్వామి నీకు ఇదని. మనుషులు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు, పంటలు పోయినాయి, పశువులు పోయినాయి, ఇంకా ఏందిరా బాబు అని అందరూ తిట్టుండొచ్చు. కానీ ఆయన పట్టుకున్నటువంటి పరిశుద్ధతను విడిచిపెట్టలేదు. పిల్లారా, ఏదైతే ఎక్కడైతే పడిపోయాడో, ఏ కుటుంబంలో అయితే పడిపోయాడో, ఏ కుటుంబంలో అయితే అవమానపరచబడ్డాడో, ఏ భార్య అయితే అవమానపరిచిందో అక్కడే దేవుడు లేవనెత్తాడు. అక్కడే దేవుడు లేవనెత్తాడు. 4 అంతల ఆశీర్వాదాలు ఏబు పొందుకున్నాడు. ఆయన పట్టుకున్నటువంటి పరిశుద్ధతను మాత్రం విడిచిపెట్టలా. 4 అంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. పిల్లారా, పడిపోయిన స్థలంలోనే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఈ ఉదయకాలం నీకు, ఈ మధ్యాహ్న కాలం దేవుడు నీకు తెలియపరిచినటువంటి సత్యం ఏందో తెలుసా? ఆశీర్వాదం ఎక్కడ దొరికిద్దో తెలుసా? అది దేవుని మందిరంలోనే మాత్రమే దొరికిద్ది. అది ఎవరి ద్వారా దొరికిద్దో కూడా తెలుసా? దేవుని యొక్క సేవకుడు ద్వారానే నువ్వు ఆశీర్వదించబడితే దేవుని సేవకుడు ద్వారా తప్ప మరి దేని ద్వారా నీకు ఆశీర్వాదాలు దొరకవు. నువ్వు ఏ పని చేసుకున్నా దేవుని సేవకుడు ద్వారా ప్రార్థన చేయించుకుంటే అది నీకు దీవెన. కానీ ఈరోజు ఎవరు ఛార్జ్? అసలు భారతదేశానికి సిద్ధాంతాలు, అవునమ్మా? సరే, దీనికి చిన్న ఉదాహరణ. ఈ స్థలం ఇటుంది కదా, ఈ షేప్ ఉంది కదా, ఈశాన్య మూలాల్లో ఏముంది? ఈశాన్య మూలాన చెప్పండి. ఈశాన్య మూలానే ఉంది చెప్పంటారు నన్ను. మళ్ళీ మీరు పొద్దున్న లెక్కి సిద్ధాంతుల దగ్గర పరిగెత్తుతారు కదా, అవునా కదా? ఈశాన్య ఉందా? మరి అది కీడే కదా. ఎవరు అంటున్నారు దేవుని మందిరానికి వచ్చి మనుషులు చచ్చిపోతున్నారు. అసలుదే ఆడుంటే పిల్లతంటే యాడికెళ్ళ చచ్చిపోరా? అవునా కదా? ఈశాన్య మూల. మరి అది మనం అసలు మన శుభకార్యాలకు వెళ్తున్నాంగా, మనం పట్టించుకుంటున్నామా? ఏదైనా పెట్టారిస్తే చాలు అప్పుడు పట్టించుకుంటాం. చూడు, మనుషుల యొక్క ఆలోచనలు. ఎవరు ఇచ్చేది ఆశీర్వాదం? దేవుని సేవకుడు నిన్ను ఆశీర్వదించాలి. కానీ నువ్వు ఏడాడుకో వెళ్ళి ఎంత అయ్యొచ్చిన తర్వాత నాకు అది రాలేదు ఇది రాలేదు అంటే ఎట్టొచ్చింది? అందుకని సమయం అయిపోయింది. చాలా ఉంది మర్మం మీకు తెలియపరచాల్సింది. మరొక వారాన్ని దీన్ని పొడిగిస్తా నేను. ఈ లోతైనటువంటి భావాలు మీరు గ్రహించాలా, ఈ లోతైనటువంటి జీవితం మీరు జీవించాలా. ఇక్కడ లోతైనటువంటి జీవితం ఏంటంటే, యెహోవా ఆయన అహరోనుకి తెలియపరచమన్నాడు మోషే ద్వారా. మోషే నువ్వు వెళ్ళి వాళ్ళకి తెలియపరచు ఏమని ఆశీర్వదించబడాలో. ఇప్పుడు చదవమ్మా 24.
యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఇదిగో నిన్ను నిన్ను అనే మాట అంటే ఎవరు కాళ్ళు అనుండే నన్ను అని, ఎవరు వాళ్ళు అనుకోండి నన్ను చెప్పుకో, నన్ను. యెహోవా నిన్నంటే నిన్నే, నేను చెబుతున్నా నిన్ను, నన్ను అనుకోండి మీరు, వాళ్ళని అనుకోవద్దు, నిన్నే, ఎవరికి వాళ్ళు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేయును గాక. నిన్ను కరుణించును గాక. నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి తన సన్నిధి కాంతిని మొదలుకొని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. మనిషికి సమాధానం లేకపోతే ఫ్లైట్లో వెళ్తున్నా కూడా గలిబిలిగానే ఉండిద్ది. అవునా అమ్మా? చెప్పమంటారు, ఇది కూడా విడదీసి చెప్పమంటారా? సన్నీయే దొరికాడు నాకు, చదువుతా ఇప్పుడు. చిన్న గొడవ, వాళ్ళ అమ్మకి సన్నీ గొడవ అయింది దానికి ఇంటికాడ. మనోడు కారులో, ఏసీ కారులో వెళ్తున్నప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ ఏం చేసిద్దో, నన్ను కొట్టిద్దామనే భయం నిద్దా లేదా? ఏసీ కార్లో బద్రి వేసుకొచ్చిద్దా, వెళ్దాము చీరల దాకా వెళ్ళొద్దాం అన్నాడు అనుకో, ఎక్కుతాడు లటక్కన ఎక్కి. నేను మా అమ్మని టన్నానే, మా అమ్మ బాధపడతా ఉండిద్ది, మళ్ళీ ఏమనిద్దో అని భయం నిద్దా లేదా? వెళ్ళేది ఏసీ కారులో, ఆనందంగా వెళ్తాం, కానీ సడన్గా గుర్తొస్తే గలిబిలే కదా. అంటే ఫ్లైట్లో వెళ్ళినా కూడా ఇబ్బందే, అంటే సమాధానం లేకపోతే. అవునా కదా? ఆ దేవుడు నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. సమాధానం నీకుంటే ఇక ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదు. పచ్చడితో తింటున్నా కూడా మీ కుటుంబం, మీ నలుగురు పచ్చడితో తింటున్నా చాలు, హ్యాపీగా ఉంటారు, మాంసమే తినాల్సిన అవసరం లేదు. అవునా కదా? కుటుంబం పచ్చగా ఆనందంగా ఉంటారు సమాధానం ఉంటే. ఈ సమాధానాన్ని దేవుడు మీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నటువంటి నువ్వు సమాధానము కలిగి ఉండాలా. ఎవరితో? మొదట నీ కుటుంబంతో, తర్వాత నీ ఇరుగు పొరుగు వారితో, తర్వాత నీ మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో, మాటలు కానీ ఎవరైనా నీ శత్రువులు ఉంటే వాళ్ళతో సమాధానపడు, నువ్వు సమాధానపడి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టు. నీ జీవితం సస్యశ్యామం అయిపోద్ది, నీ జీవితం మారిపోయింది, నువ్వు ఆనందంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. ఒకవేళ నువ్వు పేదరికంలో ఉన్నా, ఒకవేళ దారిద్ర్యంలో ఉన్నా, దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోకి నడిపిస్తాడు. నీలో సమాధానం కలిగి ఉంటే ఎదుటి వాడు కూడా నీకు సమాధాన పడతాడు, శత్రువులే కావచ్చు నీకు సమాధాన పడతాడు. అట్టి కృప చేరవచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా మాలో సమాధానం దాయిచ్చానైనా, నువ్వు సమాధానం ఇవ్వగలిగితేనే మేము తెచ్చుకోవాలన్న దొరకదయ్యా, మేము కొనుక్కోవాలన్న దొరకదు, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు సమాధానం దొరకదు. నువ్వు ఇస్తేనే ప్రభువా, అయ్యా సమాధానం మాకు దయచే ప్రభువా. మేము నూతన సంవత్సరాలు అడుగు పెట్టడానికి ప్రభువా, పాతవన్నీ మా జీవితాల్లో గతించిపోవాలా. కుట్రాలు, కుళ్ళులు, అసూయలు, కక్షలు, కార్పణ్యాలన్నీ మాలో నుండి తొలగించి మాకు నూతనమైనటువంటి సమాధానాన్ని ఇచ్చి, నూతన వాగ్దానం ద్వారా నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి నీ కృప దయచేయమని, నీ సేవకుడే మమ్మల్ని ఆశీర్వదించేది, నువ్వే మమ్మల్ని ఆశీర్వదించేదని సత్యం నీ బిడ్డలు తెలుసుకొని, నీ సన్నిధిని ఎగ్గొట్టుకున్న ప్రభా, నీ సన్నిధిని విడిచిపెట్టుకున్న ప్రభా, నీ సన్నిధిలో ప్రభా నిలబడటకు నీ బిడ్డలకి నీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కృతజ్ఞత కానుకుంటారండి, లేని కానుక పట్టుకుందాం.